కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అదేనుల్లా సంగారెడ్డి జగ్గారెడ్డి సారు ఈ సార్ను మనం కొన్నంటే కొన్నేళ్ళల్లా పెద్ద పదవిలో చూడబోతున్నాం. అరే సార్ ఇది వరకు ఎమ్మెల్యేగా పనిచేసే, వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసే, త్వరలో ఎమ్మెల్సీని చేసి ఏమన్నా మంత్రిగా చేయబోతుర్రా అంటే దానికంటే పెద్దది పెద్ద కుర్సీనుల్లా. అంటే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రికి ఇట్లా అయ్యే ఉపాయం చేస్తున్నాడా అంటే అయ్యో అది కాదుల్లా. సారు దేనికి సూటి పెట్టిండో ఇనుండ్రి. ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అబ్బర బిడ్డ ఇన్నారుల్లా జగ్గారెడ్డి సార్ టార్గెట్ ఎక్కడున్నదో సీఎం. ఎస్, సీఎం కుర్చీ మీదనే ఉన్నది. 9 ఏళ్లల్లా బరాబర్గా సీఎం కుర్చీ ఎక్కుతా ఇప్పటి సందే ప్రయత్నాలు మొదలు పెట్టినా అంటున్నాడు. మరి అప్పటి వరకు ఎందుకు ఆలస్యం సార్ అంటే అంత ఈజీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇడిచినట్లేడు. అమ్మ బాబోయ్, సారు మామూలు క్లారిటీతో లేడు పోన్రి. ఈ 3 ఏళ్ల టర్మ్ రేవంత్ కంప్లీట్ చేసుకుంటాడు. మళ్ళా వచ్చే 5 ఏళ్లకు ఆల్రెడీ రేవంత్ సారే దరఖాస్తు పెట్టి కుర్చీ మీద ఖర్చు వేసుకున్నాడు. 8 ఏళ్ల తర్వాత వచ్చే 9వ ఏడు అంటే కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొడుతున్నట సారు సీఎం కుర్చీ ఎక్కుతాడట. అంతే నానే జగ్గన్న. నేను కూడా సీరియస్ గానే ఉన్నా. మా దాంట్లో మళ్ళా ఉన్నారు ఇంకా. మరి సారు ఇంత ఖచ్చితంగా రేవంత్ తర్వాత నా దరఖాస్తే పరిశీలనలో ఉన్నదని అంటున్నాడు అంటే గ్రౌండ్ వర్క్ ఎంతగానం చేస్తున్నాడో సార్కే మస్తు ఎరక ఉంటది. కానీ సారు మాత్రం కుల్లం మంచి పోన్రి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ తర్వాత తనే సీఎంగా ఉండాలని చిన్నగా జనాల మైండ్లకు జొప్పిస్తున్నాడని అంటే జగ్గన్నను చూసి వాళ్ళ పార్టీ లీడర్లు కార్యకర్తలు ఎట్లా ఎంకరేజ్ చేస్తారో లేకుంటే డిస్కరేజ్ చేస్తారో చూడాలి. జగ్గన్న నీ టార్గెట్ చాలా పెద్దదే. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. ఆయన 5 ఏళ్ల దిగిపోయే టైం నా దరఖాస్తు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర. నేను కూడా సీరియస్ గానే ఉన్నా.